అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ అనే మాటకు మనం అర్థం చెప్పుకోవాలి. అమ్మ ప్రపంచంలో ఎవరికైనా అమ్మే అనేది మనం తెలుసుకోవాలి. మాతృహృదయం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి. జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగన్న అమ్మవు నీవే. నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి అమ్మా భవానీ. జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి. జననీ శివకామిని అంటూ లోకాలే ఆ జగజ్జనని ఆదిశక్తి పరాశక్తి దుర్గామాత, వైష్ణవమాత, కనకదుర్గమ్మ, తర్వాత లలిత త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మి, పార్వతి, ఇలా ఎందరో జగతికి తల్లులుగా బాసిల్లుతున్నారు. అమ్మ ఒకటే. అమ్మ ప్రతిరూపాలు ప్రపంచవ్యాప్తంగా ఆమె యొక్క ఉనికిని చాటుతున్నాయి. దేవతలకు ఎప్పుడైనా సరే, త్రిమూర్తులకు సైతం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దుర్మార్గులను సంహరించాలంటే అమ్మే దుర్గామాతగా అవతరించి ఆ దుర్మార్గులను సంహరించి లోక కళ్యాణాన్ని సుస్థిరం చేస్తుంది. అటువంటి దేవతలకే అమ్మ అయినటువంటి అమ్మకు నమస్కారం. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ అని ఎంతోమంది కవులు అమ్మవారి యొక్క మహత్యాల గురించి కొనియాడి ఉన్నారు. అమ్మ అంటే అమృతం, అమ్మ అంటే దేవత, అమ్మ అంటే మన ప్రాణం. అమ్మ తన బిడ్డను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి అమ్మ రుణం తీర్చుకోవడం ఈ జన్మలో కాదు. అందుకే మనం అతిగా ప్రేమించే వేదం చెప్తుంది, మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ. మాతృమూర్తిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎటువంటి కష్టం ఉండదు. మీరు సామాన్యంగా చూస్తుంటారు అక్కడక్కడ జంతువుల్లోనూ పక్షుల్లోనూ తమ పిల్లలను ఆ తల్లి ఎలాగా సంరక్షిస్తుందో. తను కడుపుతో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడుతుంది. లోపల బిడ్డ తంతా ఉంటే మురిసిపోతుంది. ఓహో, నా బిడ్డ తంతున్నాడు, బాగా చలాకీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని మురిసిపోతుంది. అలాగా ప్రసవించిన తర్వాత ఆ బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాను మడిగట్టుకొని తాను పస్తులుండి అనేక ఇబ్బందులు పడుతూ బిడ్డకు సేవ చేస్తుంది. ఆ బిడ్డ పెద్దవాడవుతూ ఉంటే దినదినాభివృద్ధి చేస్తుంటే మురిసిపోతుంది. అలాగే శ్రీరాముడు కూడా కౌసల్యాదేవి తన కుమారుణ్ణి శ్రీరాముని అతిగా ప్రేమిస్తుంది. పెద్దతల్లి కూడా కైకేయి కూడా శ్రీరాముడు అంటే చాలా ఇష్టపడుతుంది. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసే అల్లరి గోపికలందరూ అతన్ని ఆట పట్టిస్తుంటారు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో వెన్న దొంగతనం చేస్తాడు. అలాగే ఆడవాళ్ళు చీరను అపహరిస్తాడు. అందరూ వెళ్ళి ఆ యశోదామాతకు చెప్తారు, నీ కొడుకు చాలా అల్లరి చేస్తున్నాడు, కొంచెం అదుపులో పెట్టుకో అని చెప్తాడు. కానీ ఆమె కృష్ణుడిని ఆయన యొక్క అల్లరిని చూసి మురిసిపోతుంది. ఎందుకంటే నల్లని వాడు పద్మనయనములవాడు కృపారసముపై జల్లినవాడు మౌలి పరిసర్పిత పించమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానదనంబు తెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే.
అందరూ ఈ గోపికలు తోడి స్నేహితులు కృష్ణుడు చేసే అల్లరిని భరించలేకుండా వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలుస్తారు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక కర్ర చేతులు పెట్టుకొని యశోదేవి అంతా తిరుగుతుంది. ఎక్కడున్నాడు అని. అప్పుడు అడుగుతుంది, ఎవరమ్మా అంటే నా కొడుకు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. ఈ కొడుకు ఎలా ఉంటాడు అంటే, ఇలా ఉంటాడు, నల్లగా ఉంటాడు, పింఛం ధరించి ఉంటాడు, బంగారు మల్తాడు కట్టుకుంటాడు, ఇన్ని ఆనవారు చెప్తుంది. కాబట్టి యశోద తన బిడ్డ పట్ల అంటే శ్రీకృష్ణుడి పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన అల్లరి చేష్టలతో యశోదామాతకు ఆనందాన్ని చేకూరుస్తాడు. అలాగే కలియుగంలోనూ మానవులు మన తల్లిని గౌరవించాలి. తల్లిని గౌరవించాలంటే గిఫ్ట్ తీసుకుని పోయి ఇవ్వడము, లేకపోతే పూల బొకేలు ఇవ్వడము అలాగే కాదు. తల్లికి అవసాన దశలో కాస్త కడుపు నిండా అన్నం పెట్టగలగాలి. మనం ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా తల్లిదండ్రులను అనాథాశ్రమంలోకి గెంటి వేసి వీళ్ళు హాయిగా కుడుకుతూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటావా, మాతృమూర్తి మనకు చిన్నప్పుడు మలమూత్రాలను కడిగి మనల్ని పెద్ద చేసి చదివించి వివాహం చేస్తే మనం ఈరోజు ఆమెను కంటార చూడకుండా కడుపు నిండా అన్నం పెట్టకుండా అనాథాశ్రమంలో వెళ్ళి పంపిస్తున్నారు. కాబట్టి చాలా తప్పు. మాతృదేవతను పితృదేవతను మనం ఎప్పుడు వాళ్ళని కాపాడాలి. వాళ్ళకి సంతోషం ఉంటేనే మనము మన పిల్లలు మన వంశము సుఖశాంతులతో ఉంటుందనేది నా భావన. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఎందరో మాతృమూర్తులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం తత్ సత్.